పెర్త్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ ఓ ఇద్దరి ఆట కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఇద్దరే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బుమ్రా బంతితో ఆసీస్ నడ్డి విరిస్తే జైస్వాల్ బ్యాట్తో కంగారూలకి దడ పుట్టించాడు. పెర్త్ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మీడియా కూడా వీరిద్దరిని ఆకాశానికెత్తేసింది. ఇక తాజాగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా యువ సంచలనం జైస్వాల్ కోసం మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్ టీమిండియాలో అరంగేట్రం చేసినప్పుడు రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా అతడే ప్రధాన కోచ్. అదే జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న జైస్వాల్ మరోసారి ద్రావిడ్తో కలిసి పనిచేయనున్నాడు. ఈ క్రమంలో యశస్వి ఆట తీరుపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్పై సెంచరీ సాధించడంతో ప్రశంసల వర్షం కురిపించాడు. రోజు రోజుకు జైస్వాల్ ఆట తీరు మెరుగ్గా మారుతుందని వ్యాఖ్యానించాడు. ఇంతకీ ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వెస్టిండీస్పై ఏడాదిన్నర కిందట అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉంది. అతడు ఆట మొదలుపెట్టి మరీ ఎక్కువ కాలం కూడా కాలేదు. అయినప్పటికీ ఆస్ట్రేలియా పర్యటనకు తొలిసారిగా వచ్చిన యశస్వి పెర్త్ వేదికపై భారీ శతకం చేయడం మాటల్లో వర్ణించలేం. అక్కడి పిచ్ పై సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది క్రికెటర్లకు ఇది సాధ్యం కూడా కాదు. కానీ పరుగుల దాహం కలిగిన యశస్వి జైస్వాల్ వంటి క్రికెటర్కు ఇది అత్యంత సులువైన విషయం. అతడు రోజు రోజుకు మెరుగవుతూ అతడు బలంగా మారిపోతున్నాడు. చూస్తుంటే ఆసీస్ గడ్డపై మరిన్ని సెంచరీలు బాధేలా ఉన్నాడు. భవిష్యత్తు టీమిండియాలో యశస్వి ఒక సూపర్ స్టార్ గా ఎదుగుతాడని ద్రవిడ్ కితాబిచ్చాడు. మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్లలో జైస్వాల్ విధ్వంసంకి ఆసీస్ కి కష్టాలు తప్పవని పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.